హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాజీ. సో థంబ్నెయిల్ మీద మీరు చూసింది అక్షరాల నిజం. 100 స్తంభాలు ఉన్న ఇల్లు, 250 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న ఇల్లు, నెక్స్ట్ 1 ఎకరంన్నర స్థలంలో కట్టుకున్న ఇల్లు. చాలా పురాతనమైనదండి. 5 తరాల వాళ్ళు ఇందులో నివసించారు. ప్రస్తుతం 6వ తరం వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇంత చరిత్ర ఉన్న ఇల్లు మనకు అనంతపురం జిల్లాలోని యాడికి మండలం దగ్గర ఉన్న కమలపాడులో అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ పురాతనమైనది ఇంత చరిత్ర ఉన్న ఇండ్లునైతే చూసేద్దాం పదండి, లెట్స్ గో. 250 సంవత్సరాల చరిత్ర, 100 స్తంభాలు, 5 తరాల వాళ్ళు ఇందులో నివసించారు అని చెప్పంగానే ఇండ్లు ఒకసారి చూద్దామని వచ్చాను. కానీ ఇంటిని చూశాక మాత్రం ఒరిని అమ్మ ఇదేందయ్యా, ఇది ఇంత పెద్దగా ఉంది ఇండ్లు అని కొంతసేపు అయితే ఆ ఇంటిని చూస్తూ ఉండిపోయానమాట. చూడండి, ఇంటి నిండా స్తంభాలే. ఈ స్తంభాలను అప్పట్లో శ్రీశైలం అడవుల నుండి తెప్పించారంట బండ్ల మీద. ఎద్దులను కట్టేసే గాడి కానీ, ధాన్యాలు నిల్వ ఉంచే కంజం కానీ, వాడలు కానీ చాలా పెద్ద పెద్దవన్నమాట. ఈ స్తంభాలు చూడండి, ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 స్తంభాలు ఉన్నాయి ఇలా. అలాగే ఈ వరుస చూడండి, 1 2 3 4 5, మొత్తం 5 వరుసలు, ఇట్లా 50 స్తంభాలు. పైన కూడా ఈ నల్ల స్తంభాలు 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగనే పైన ఉన్న స్తంభాలు కూడా ఇవి గోడలలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడంటే స్లాబులు, హార్స్ మిద్దెలు, కానీ అప్పుడు అన్నీ మట్టి మిద్దెలే అన్నమాట. దెంతెలు, వాటిపైన తడికలు, పైన మట్టేసేసేవాళ్ళు. ఈ ఇంట్లో 5 తరాల వాళ్ళు నివసించారంట. ఇప్పుడు 6వ తరం వాళ్ళు ఋషిప్రసన్నారెడ్డి ఉన్నాడన్నమాట. ఈయన తాత నారాయణ రెడ్డి గారి తాతల తండ్రులు అన్నమాట ఈ ఇంటిని కట్టించింది. అంటే తాతల ముత్తాతల కాలం నాటి ఇండిది. ప్రజెంట్ ఉన్న 6th జనరేషన్ కిడ్ ఋషిప్రసన్న గారి తాతగారు నారాయణ రెడ్డి గారు ఈ ఇంట్లో 4వ తరం వాళ్ళు. వారికి 6 కొడుకులలో 4 హైదరాబాదు, కర్నూలు, బెంగళూరు, అనంతపురంలో సెటిల్ అయిపోయారు. కానీ 5వ ఆయన వాసుదేవరెడ్డి గారిని మాత్రం వారి తండ్రి గారు చదివించకుండా ఇంటి దగ్గరే పొలం పనులు నేర్పించి ఇంటిని చూసుకునేటట్టుగా పెంచారంట. అప్పట్లో ధాన్యం నిల్వ చేయడానికి ఇంట్లోనే ఇలా ఏర్పాటు చేశారంట. దీన్ని కంజం అంటారని వీరు చెప్పారు. దాదాపు ఇదైతే 5.5 అడుగులు ఉంది. ఎంత లోపలికి ఉంది చూడండి. అంతేకాకుండా చూడండి, ఈ ఇల్లు 1 ఎకరం 30 సెంట్లలో ఉందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. పైనుంచి చూస్తే అచ్చం పొలం లాగానే కనిపిస్తుంది. అలాగే 6వ ఆయన జనార్దన్ రెడ్డి గారు రిటైర్డ్ విఆర్ఓగా ఇదే ఇంట్లోనే ఉన్నారు. పండుగలకు, ఫంక్షన్లకు మిగతా వాళ్ళందరూ వచ్చి ఇదే ఇంట్లోనే ఉంటే చాలా సందడిగా ఉంటుందని ఋషిప్రసన్నారెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. 2019లో అయితే కరోనా ముందర అమెరికా నుంచి కొంతమంది వచ్చి యేసుక్రీస్తు గురించి సినిమా కూడా తీశారంట. మరి అది రిలీజ్ అయిందో తెలియదు, కానీ ఇంట్లోనైతే షూటింగ్ జరిగిందంట. అప్పట్లో దాదాపు పొలాలు కూడా ఒక్కొక్కరికి 16 ఎకరాలు ఉందంట. అప్పట్లో పెద్ద దర్బారును కూడా ఈ ఇంట్లో నిర్వహించే వాళ్ళంట. అలాగే వంటగది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా స్తంభాలు 10 ఉన్నాయి. ధాన్యం నిల్వ ఉంచుకోవడానికి సపరేట్గా వాడిన వాడలు కూడా ఇంకా ఉన్నాయి. చాలా గ్రేట్ అసలు. దేవుని గుడి కూడా చాలా పెద్దగా ఉంది. అయితే షూట్ చేయనివ్వలేదు అంతే. అంటే మర్యాద రామన్న, కృష్ణగాడి వీరప్రేమ కథ లాంటి సినిమాలలో ఇండ్లున్నాయి, కానీ ఈ ఇంటికంటే చిన్నవేలేండి అవి. అయితే ఇలాంటి ఇండ్లను ఎవరైనా చూసింటే కింద కామెంట్ చేసి తెలపండి. గోడలు కూడా పెద్ద పెద్ద కదా అండి. ఓ అదే
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.